శరీరానికి చిన్న గాయమైతేనే భరించలేం. అలాంటిది శాశ్వత అంగవైకల్యం మనిషిని ఎంత కొంగదీస్తుంది. అయితే పట్టుదల గల వారికి ఆకాశమే హద్దు. ఆశయ సాధన ఉండాలే కాని అడ్డంకులు పూచిక పుల్లల్లా తొలగిపోతాయి. లక్ష్యం సాధించాలన్న తపన ఉంటే అంగవైకల్యం కూడా చిన్నబోయి పారిపోతుంది. విధి వెక్కిరించినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా అడుగులో అడుగేస్తూ ఓ యువతి మానవ జాతికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నది ముఖ్యమంటూ చాటి చెబుతోంది. ఆసరా పొందని స్థితిలో వేల మందికి ఆసరాగా నిలుస్తున్న ఓ ఆత్మవిశ్వాసపు అసలు చిరునామా ఇది. ఆమె మహిళా శక్తికి ప్రేరణ. సేవాభావం, దానగుణం, ఆపన్న హస్తం అందించటంలో, సమస్యను ఓపికతో వినటంలో అందరికన్నా పెద్ద మనసు ఆమెది. పోలియో ఆమెను దెబ్బతీసే ప్రయత్నం చేసినా, గొంతు మూగబోయినా, వెన్నెముక ఆపరేషన్లు జరిగినా అన్నింటినీ జయించి అజేయంగా నిలబడిన ఓ ఆణిముత్యం ఆమె. చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆమె చదువుల సరస్వతి, మానవత్వంలో హిమాలయమంత ఎత్తున్న శిఖరం. సాయపడే నైజం ఆమె రక్తంలోనే ఉంది. అందుకే శరీరానికే వైకల్యం కాని మనసుకు కాదని చాటి చెబుతోంది. చిన్న వయసులోనే పోలియో ఆమె జీవితాన్ని కాటేసింది. అయితే ఆత్మస్థైర్యం నేనున్నాను పదమంటూ ప్రోత్సహించింది. ఇంకేం 70% అంగవైకల్యాన్ని శరీరానికే పరిమితం చేసి మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేసింది. తనలాంటి ఎందరో అమ్మాయిలకు ఆదర్శప్రాయమైంది. ఆమె పేరు సాయి పద్మ. ఊరు విశాఖపట్నం. ఆపదలో ఉన్న వారికి నేనున్నానన్న భరోసా కల్పించడం ఆమె అలవాటు. సాయి పద్మ నిజంగా చదువుల తల్లి. ఎంకామ్ న్యాయశాస్త్రంలో పట్టా పొందడమే కాదు, సిఏ కూడా చేసిన ఈ యువతి ఇప్పుడు ఎంబీఏ చదువుతోంది. తనలాంటి వైకల్యం ఉన్న వారెందరినో ఆదుకుంటోంది. అణగారిన వర్గాలకు విద్య కోసం సాయం చేయడం, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం సాయి పద్మ నైజం. వాళ్ళ ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఒకళ్ళు వాళ్ళు సాధిస్తున్న పురోగతి అదంతా చూస్తుంటే ఈ హెల్త్ ఒక కాంపోనెంట్ అయితే, రెండు భుజాల్లాగా ఎడ్యుకేషన్ కూడా సమానంగా దాంతో పాటు కలిసి నడిస్తేనే మనం కొంచెం ప్రోగ్రెస్ అవుతుందని మేము ఫీల్ అయ్యి, నాన్నగారు మొదటి నుంచి ఆయన చేస్తున్న ఆశయాలకు అలా ఫోకస్ చేసుకున్నాను. అందువల్ల ఏంటంటే నాకు ఈ వర్క్ చేయడం చాలా ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. మనకున్న సమస్యలే పుట్టెడు. సమాజ సేవ చేయాలంటే చాలా ఆర్థిక స్థోమత ఉండాలి. పైగా ఓపిక, సహనం ఉండాలి. అందులో వచ్చే సాధక బాధకాలను ఎదుర్కొనగలిగే ధైర్యం ఉండాలి. సాయం చేయాలన్న తపన ఉండాలి. ఈ భావాలే సాయి పద్మను ముందుకు నడిపించాయి. వైకల్యం వెంటాడినా ఆమె ధైర్యం కోల్పోలేదు. అవిటితనాన్ని ఆమె వెక్కిరించింది. సాయం చేయాలన్న తపన ఆమెకు వారసత్వంగా వచ్చిన గొప్ప లక్షణం. సాయి పద్మ తండ్రి కూడా సంఘసేవ చేస్తున్నవారే. అవసరమైన వారికి ఆపన్నహస్తం అందించే పెద్ద మనసు వారిది. మేము 1973లో లయన్స్ క్లబ్ ప్రారంభించాం. 84లో ఈ సంస్థని మేము ప్రారంభించాం, ట్రస్ట్ని. దీన్ని విస్తరించుదామని, ఈ తర్వాత కూడా భవిష్యత్తులో ఇంకా 4-5 దశాబ్దాల తర్వాత కూడా మేనేజ్మెంట్ చేయడానికి మా పాప ఉంది. మా ఇంట్లోనే 5 డాక్టర్లు ఉన్నారు. మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఇంకొక 5 డాక్టర్లు ఉన్నారు. అందులో 2 డాక్టర్లు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక టీమ్గా పనిచేస్తున్నాం. ఈ పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రులకి, పిల్లల వాళ్ళకి ఆదాయం వనరులు ఏర్పాటు చేయడానికి, అలాగే కొండ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు చేయడం మా ధ్యేయం.
వచ్చిన తర్వాత ఒకవేళ ఇబ్బందులు ఉంటే వాళ్ళ చదువుకు కూడా సహాయం చేద్దామని, వైద్య రంగంగా ఏ సమస్యలున్నా మేము ఉచితంగా వీళ్ళందరికీ, వీళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాలకి, మా దగ్గర కంటి ఆసుపత్రి ఉంది, మా దగ్గర జనరల్ హాస్పిటల్ ఉంది, మా దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ మేము కంట్రోల్ చేస్తున్నాం, ఒక బ్లడ్ బ్యాంక్ కూడా త్వరలోనే మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం, దానికి నేనే మెడికల్ డైరెక్టర్గా ఉంటాం. తండ్రి చేసే సమాజ సేవను స్ఫూర్తిగా తీసుకుని సాయి పద్మ కూడా సేవాభావంలో అడుగు ముందుకు వేస్తోంది. అంతేకాదు సొంతంగా ఓ సేవా సంస్థను కూడా స్థాపించింది. సోషల్ సర్వీస్ లో ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా నాన్నగారేనండి. చాలా సార్లు ఒక నాకు నార్మల్ చైల్డ్ ఉండుంటే తనని పూర్తిగా సోషల్ సర్వీస్ వైపు ఉండేటట్టు చేసేదాన్ని అనేవారు మా నాన్నగారు. సో నార్మల్ వాళ్ళే ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు అన్న భావం చిన్నప్పటి నుంచే నాలో కొంచెం బలంగా పడుతూ వచ్చింది. దానికి టువర్డ్స్గా ఓన్లీ డిజబుల్డ్ పర్సన్స్కి చేయడమే కాకుండా డిజబుల్డ్ పర్సన్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, వాటిని ఇంప్రూవ్ చేయాలి. దానికి అంతటికీ కారణం ఎడ్యుకేషన్ ద్వారానే మనం కొంతవరకు పురోగతి సాధించగలం. సాయి పద్మ గ్లోబల్ ఎయిడ్ అనే ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరో ఆర్థిక సాయం పొందుతున్నారు. సాయి పద్మ తండ్రి బిఎస్ఆర్ మూర్తి చాలా కాలం నుంచి లయన్స్ సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. కుటుంబంలో అందరూ చదువుకున్న వారే కావడంతో విశాల దృక్పథంతో ఆలోచించగల సమర్థులు. ఆమెలోని ఉన్నత భావాలకు ముచ్చటపడి తనను ప్రేమించి గౌరవించి అర్థం చేసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందింది. ఇక సాయి పద్మ భర్త కూడా ఆమెకు సమాజ సేవలో సాయపడుతున్నారు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కావాల్సింది మారే శరీరం కాదు, మనసు. ఆ మనసుకి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో మనం సంతోషంగా సుఖంగా జీవించగలం. అదే తనని నేను ఎప్పుడు డిజబిలిటీగా నేను చూడలేను. ఎప్పుడు కూడా ఈవెన్ పదం తీసుకున్నా కూడా డిస్ ఎబిలిటీ అంటే ఏ ఎబిలిటీ ఉందో ఆ ఎబిలిటీ మేము చూడగలిగితే మనం సంతోషంగా సుఖంగా ఉండగలం అనేది నేను నమ్ముతాను. విశాఖ చుట్టుపక్కల పల్లెల్లో ఎందరో సాయి పద్మ గ్లోబల్ ఎయిడ్ సంస్థ ఆర్థిక సాయం పొంది చదువుకుంటున్నారు. విశాఖ నగరంలో సేవా కేంద్రాలు స్థాపించి నిర్వహిస్తున్న ఆమె కృషిని స్వదేశీ విదేశీ ప్రముఖులెందరో ప్రశంసించారు.